వాంఖండే స్టేడియంలో బెంగళూరు టీం చరిత్ర తిరగరాసింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళైతే వాంఖండే స్టేడియంలో మ్యాచ్ గెలిచారు. సో అలాగే చపాక్ స్టేడియంలో కూడా వాళ్ళు చెన్నై టీంపై ఓడించి 15 నెలల తర్వాత చరిత్ర తిరగరాసి ఈ మ్యాచ్లో కూడా అలాగే చేశారు. ముందుగా బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ అయితే అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడారని చెప్పుకోవచ్చు. సో కేవలం 42 బంతులను 67 పరుగులు చేసి 29 బంతులను హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అలాగే రజత్ పడిదర్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కారణంగానే బెంగళూరు టీం అయితే మ్యాచ్ గెలిచేసిందని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఆర్సీబీ ది ఫినామినల్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేసింది. సో ముందుగా హార్దిక్ పాండ్యా అయితే టాస్ గెలిచి చేజింగ్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక ఫస్ట్ ఓవర్లోనే ఫిలిప్ సాల్ట్ వికెట్ అయితే కోల్పోవడం జరిగింది బెంగళూరు టీం. ఇక మనం అయితే ఫుట్బాల్ స్కోర్స్ అయితే నమోదైతే అనుకున్నాం. సో ఆ తర్వాత నుంచి అస్సలైన గేమ్ ఏంటో మొదలైంది. సో ఆర్సీబీ బ్యాటర్స్ అయితే ఫినామినల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ విరాట్ కోహ్లీ అయితే ది కన్సిస్టెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అన్ని ఫార్మాట్స్లోనూ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంటాడు. సో అతనైతే ఓడిఐ ఫార్మాట్కి ఓడిఐ పర్ఫార్మెన్స్, అలాగే టెస్ట్ ఫార్మాట్కి టెస్ట్ పర్ఫార్మెన్స్, అలాగే T20 ఫార్మాట్కి T20 పర్ఫార్మెన్స్, అందులోనే అతనికి తోడుగా దేవదత్ పడిక్కల్ కూడా చాలా మంచి సపోర్ట్ అయితే డెలివర్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత రజత్ పడిదర్ అయితే కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడని చెప్పుకోవచ్చు. కేవలం 32 బంతుల్లోనే 64 పరుగులు చేసి ఫినామినల్ నాకైతే అతనైతే డెలివర్ చేశాడు టీంకి. సో అతని నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఇన్నింగ్స్ అయితే అతను ఆడాడు. సో ఫాస్ట్ బౌలర్స్ని కూడా చాలా వరకు బాగా ఆడాడు. ఇక చివరిలో జితేష్ శర్మ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో 200+ స్ట్రైక్ రేట్తో అతనైతే మ్యాచ్ను ఫినిష్ చేశాడని చెప్పుకోవచ్చు. సో తన రన్స్ కారణంగానే ఈ మ్యాచ్లో బెంగళూరు టీం గెలిచింది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ముంబై టీంని ఈ ముగ్గురు బ్యాట్స్మెన్సే ఓడించేశారు. సో డెఫినెట్గా ఆర్సీబీ టీం అయితే చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేసింది అని చెప్పుకోవచ్చు. మనం అయితే అనుకోలేదు ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తుందని. సో డెఫినెట్గా ఆర్సీబీ అయితే సాయశక్తిలో ప్రయత్నించి ఈ మ్యాచ్లో గెలిచారని చెప్పుకోవచ్చు. వాళ్ళు 20 ఓవర్లు ముగిసేగుడికి 221 పరుగులు అయితే కొట్టాడు. సో ఇక 222 పరుగులతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్కి ఎక్కడ మంచి స్టార్ట్ దొరకలేదని చెప్పుకోవచ్చు. సో కెప్టెన్ 2 ఫోర్లు కొట్టినప్పటికీ రోహిత్ శర్మ ఆ తర్వాత అవుట్ అయిపోవడం జరిగింది. సో ఇదైతే అన్లక్కీ డిస్మిసల్ అని చెప్పుకోవచ్చు. ఒక ఇన్ స్వింగర్ బాల్తో రోహిత్ శర్మ అయితే క్లీన్ బౌల్ చేశాడు యశ్ దయాల్. అలాగే విల్ జాక్స్ మరియు సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా వరకు స్ట్రగుల్ అయ్యారు పవర్ ప్లేలో. రన్స్ ఎక్కువ కొట్టలేకపోయారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెద్దగా రన్స్ కొట్టడం కారణంగానే పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ అయితే రావడం లేదు. సో పవర్ ప్లేలో జాస్ హజీల్వుడ్ అయితే ది బెస్ట్ బౌలింగ్ అయితే డెలివర్ చేశాడని చెప్పుకోవచ్చు. సో అతని పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ పీక్స్లో ఉందని చెప్పుకోవచ్చు 2025 IPLలో. సో ఇక ముంబై టీం అయితే ఎక్కడ మ్యాచ్ని అయితే చేసే స్థితిలో అయితే కనిపించలేదు. వాళ్ళైతే పర్ ఓవర్కి 10 రన్స్ చొప్పున కూడా స్కోర్ చేయలేకపోయారు. సో డెఫినెట్గా ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా వచ్చాడో గేమ్ అయితే మొత్తం మారిపోయిందని చెప్పుకోవచ్చు. అసలు ఇంకా మ్యాచ్లో లేదు అనుకునే టైంకి హార్దిక్ పాండ్యా వచ్చి మ్యాచ్ విన్నింగ్ నాకైతే ఆడాడని చెప్పుకోవచ్చు. సో కేవలం అతను ఆడిన 15 బంతుల్లోనే 42 పరుగులు చేశాడని అర్థం చేసుకోవచ్చు ఎలాంటి నాకైతే అతను ఆడాడు. సో అతని రాకతో అసలు ముంబై గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు. సో అలాగే కృణాల్ పాండ్యా వర్సెస్ హార్దిక్ పాండ్యా మధ్య కృణాల్ పాండ్యా వేసిన ఓవర్లో 2 కన్సిక్యూటివ్ సిక్సెస్ కొట్టడం జరిగింది హార్దిక్ పాండ్యా. సో హార్దిక్ పాండ్యా అయితే మ్యాచ్ విన్నింగ్ నాకైతే ఆడాడని చెప్పుకోవచ్చు. సో బోత్ బ్యాట్ అండ్ బాల్తో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేయడం జరిగింది. సో అతను బ్యాట్తో 42 పరుగులు చేసినప్పటికీ బౌలింగ్లో 2 వికెట్లు తీసి టీంకి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అదరగొట్టాడని చెప్పుకోవచ్చు. అసలు ఈ మ్యాచ్లో అంత రన్స్ కొడతారని చెప్పుకొని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఒకసారి ముంబై గెలుస్తుంది అనిపించింది, ఒకసారి బెంగళూరు గెలుస్తుంది అనిపించింది. సో 10 ఓవర్లకి 130 పరుగులు కొట్టాల్సిన సమయంలో వచ్చిన హార్దిక్ పాండ్యా మ్యాచ్ విన్నింగ్ నాకైతే ఆడాడని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మ్యాచ్ని గెలిపించేసి అంత పని చేశాడు. సో అలాగే మన తెలుగు తేజం తిలక్ వర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో ఎన్నో విమర్శల ఎదుర్కొన్నప్పటికీ ఈ మ్యాచ్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. తనైతే ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో లాస్ట్లో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బోత్ హార్దిక్ పాండ్యా అలాగే తిలక్ వర్మ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిపించాల్సి పని చేశారు. సో అలాంటి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత డెత్ ఓవర్స్లో వీళ్ళైతే అవుట్ అయిపోవడం జరిగింది. సో మెయిన్లీ హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోవడంతో మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయితే అయిపోవడం జరిగింది. సో హార్దిక్ పాండ్యా ఇంకొచ్చేపులు కానీ ఉంటే డెఫినెట్గా మ్యాచ్ని అయితే ఫినిష్ చేసి సో డెత్ ఓవర్స్లో వికెట్స్ పడడం స్టార్ట్ అయ్యాయంటే డెఫినెట్గా ఇక వికెట్స్ పతనాన్ని ఎవరు ఆపలేం. సో జాస్ హజీల్వుడ్ మంచి యార్కర్తో హార్దిక్ పాండ్యాని అవుట్ చేశాక మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ ఓవర్లో నమందీర్ 3 సిక్స్లు కొడితే మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడని మనం అయితే ఎక్స్పెక్ట్ చేసాం. సో కృణాల్ పాండ్యా అయితే ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఓవర్ అతను బౌలింగ్ చేస్తూ 3 వికెట్లు తీసాడంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి బౌలింగ్ డెలివర్ చేశాడో. సో మిచెల్ శాంట్నర్ అలాగే నమందీర్ దగ్గర 18 రన్లు డిఫెండ్ చేశాడంటే అర్థం చేసుకోండి. సో కృణాల్ పాండ్యా ఎలాంటి బౌలింగ్ అయితే డెలివర్ చేశాడో బెంగళూరు టీంకి. సో అతని బౌలింగ్ కారణంగానే ఈరోజు మ్యాచ్ అయితే గెలిచారు. సో డెఫినెట్గా ముంబై టీంని అయితే వీళ్ళైతే ఓవర్ బీట్ చేశారని చెప్పుకోవచ్చు. సాయశక్తిలో ప్రయత్నించి ఆర్సీబీ ఈ టీం అయితే మ్యాచ్ అయితే గెలిచారని చెప్పుకోవచ్చు. సో 209కే వాళ్ళనైతే ముంబై ఇండియన్స్ అయితే వాళ్ళైతే ఓడించడం జరిగింది. సో ఈ మ్యాచ్లో అయితే బెంగళూరు టీం సాయశక్తిలో ప్రయత్నించి వాళ్ళైతే మ్యాచ్ని అయితే గెలిచేశారు. ఇక్కడ ఇక
మ్యాచెస్ ఎలా గెలుస్తుందో చూడాలి. సో ఆర్సీబీ టీం అయితే ఇది ఫామ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్లో అద్భుతమైన కెప్టెన్సీ అలాగే రన్స్ కొట్టిన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన రజిత్ పడిదర్ అయితే సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో చూడాలి ఆర్సీబీ టీం ఇలానే ఆడుతూ పోవాలని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.